తెలంగాణలో అందరికంటే ముందే 9 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీజేపీ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా సమాచారం. అయితే తాజా లిస్టు ప్రకారం ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ దక్కలేదని సమాచారం. ఇక రెండో జాబితాలో కొత్తగా పార్టీలో చేరిన వారే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఖరారైన అభ్యర్థులకు అధిష్టానం నుంచి ఫోన్లు కూడా వచ్చాయి. వారికి వారి నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని ఆదేశాలు అందినట్లుగా తెలుస్తుంది. అయితే రెండు జాబితాలో టికెట్పై ఆశ పెట్టుకున్న పలువురు ప్రముఖులకు బీజేపీ మొండి చేయి చూపించింది. దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా సమాచారం. కొత్త వారికే టికెట్లు ఇచ్చి పాత వారికి అన్యాయం చేశారనే ఇంటర్నల్ టాక్ కూడా నడుస్తుంది. దీంతో సిట్టింగ్ ఎంపీ బాపురావుతో పాటు మరికొందరు సీనియర్లు బీజేపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అయితే తెలంగాణలో పార్లమెంటుకు పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా సిద్ధమైంది. మొదటి జాబితాలో 9 మందిని ప్రకటించిన అధిష్టానం రెండో జాబితాలో మొత్తం మీదుగా 8 మంది పేర్లను ప్రకటించనుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించింది. మిగిలిన 8 స్థానాల్లో ఒక వరంగల్ విషయంలో తప్ప మిగతా అన్ని చోట్ల క్లారిటీ ఇచ్చింది. బీజేపీలో హాట్ సీట్ గా మారిన మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పేరు దాదాపు ఖరారైనట్లనే తెలుస్తుంది. అక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించినట్లు తెలిసింది. రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. ఇక మరో ప్రతిష్టాత్మకమైన సీటు మెదక్లో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరును ఖరారు చేసినట్లుగా తాజా సమాచారం. ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఇక్కడి నుంచి పోటీ చేద్దామనుకున్న వారికి కూడా ఢిల్లీ పెద్దలు ఫోన్లు చేసి బుజ్జగించారు. నల్గొండ స్థానానికి ఇటీవలే బీజేపీలో చేరిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఖమ్మం స్థానానికి కొత్తగా బీజేపీలో చేరిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును నిలబెట్టుకున్నారు. మహబూబాబాద్ సీట్ను మాజీ ఎంపీ తెలంగాణ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ పేరును ఫైనల్ చేశారు. అక్కడి నుంచి టికెట్ ఆశించిన రాష్ట్ర బీజేపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ ను బుజ్జగించే పనిలో బీజేపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజ్యసభ సీటు గానీ కేంద్రంలో నామినేటెడ్ పోస్టులు గానీ ఇస్తామని హుస్సేన్ నాయక్ హామీ లభించిందా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆదిలాబాద్ నుంచి కూడా ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గోడెం నాగేష్ పేరును 2 లిస్టులో ఖరారు చేస్తారని తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వం పట్ల విముఖత వ్యక్తం చేయాలనే వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎస్సీలకు రిజర్వ్ అయిన వరంగల్ పెద్దపల్లి స్థానాల్లో మాత్రం ఇంకా తర్జన భర్జన కొనసాగుతున్నట్లుగా తెలిసింది. పెద్దపల్లి స్థానానికి కవి గాయకుడు మిట్టిపల్లి సురేందర్ పేరును ఫైనల్ చేసే అవకాశం ఉంది. వరంగల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పార్టీలోకి తీసుకుని పోటీ చేయించడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ పేర్లు పరిశీలిస్తున్నారు. బీజేపీ రెండో జాబితాపై కొంతమంది సీనియర్లు అలకం పూనినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ బాపురావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని అనుచరుల ముందు వాపోయినట్లు తెలుస్తుంది. మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ లాంటి స్థానాల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు ఇవ్వడం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎంపీ సోయం బాపురావు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయనను పార్టీలోకి తీసుకుని బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ తమ నాయకులను పురామహించినట్లుగా సమాచారం. మిగతా నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ స్థానిక నాయకులను అప్రమత్తం చేశారు. అయితే అధిష్టానం మాత్రం గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థులనే రంగంలోకి దించుతుందని, గెలుపు ప్రతిపాదికనే ఎంపీ జరిగినట్లుగా రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ జాబితాలో 5 బీసీలు, 3 ఎస్సీలు, 2 ఎస్టీలు, 5 రెడ్డిలు, 2 వేమలలు, 2 మహిళలున్నారు. 17 సీట్లలో 10 సీట్లను బలహీన వర్గాలకు, 2 సీట్లను మహిళలకు కేటాయించడం ద్వారా సామాజిక న్యాయం పాటించామని రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేయకపోవడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ఒత్తిడి పెరుగుతుంది. బీజేపీ జాబితాలో 5 బీసీలు ఉండడంతో ఈ పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వరలక్ష్మి, ఏదైతే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనైతే ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి బీజేపీ టికెట్ స్థానం అయితే హీటెక్కిస్తోంది. ఏదైతే
గతంలో మొదటి లిస్ట్ లో ఇటు బీజేపీ పార్టీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ 9 మంది అభ్యర్థుల్లో తెలంగాణలో గెలిచినటువంటి నాలుగు ఎంపీ స్థానాల్లో 3 ఎంపీ స్థానాలకు మళ్ళీ టికెట్లు కేటాయించగా, ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి సోయం బాపురావు పేరును మాత్రం అయితే మొదటి లిస్ట్ లోనైతే ఖరారు చేయలేదు. అయితే ఖచ్చితంగా రెండో లిస్ట్ లో తన పేరు ఉంటుందనేసి ఇటు సోయం బాపురావు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఏదైతే నిన్న ఇటు బీఆర్ఎస్ మాజీ ఎంపీ గొడం నాగేష్ కాషాయ కండగా కప్పుకోవడంతో అయితే ఒక్కసారి అయితే ఆదిలాబాద్ లోనైతే రాజకీయాలు హీటెక్కాయి. దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి సిట్టింగ్ స్థానానికి కాదనేసి కొత్తగా పార్టీలో చేరినటువంటి గొడెం నాగేష్ కు ఇటు టికెట్ కేటాయిస్తున్నట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ రెండో జాబితాలో కూడా పూర్తిగా కొత్తగా పార్టీలో చేరిన వారికే బీజేపీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటికే ఖరారైన అభ్యర్థులకు అధిష్టానం నుంచి ఫోన్లు కూడా వచ్చాయి. వారికి కేటాయించిన పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా పని చేసుకోవాలనేసి ఆదేశాలు జారీ చేసినట్టుగానైతే మనకు తెలుస్తోంది. అయితే ఇటు బీజేపీ మొండి చేయి చూపెట్టడంతో అయితే ఏదైతే బీజేపీ పార్టీకి చెందినటువంటి టికెట్ ఆశించినటువంటి నేతలు అయితే ప్రస్తుతానికి నిరాశలో ఉన్నారు. అయితే ఆదిలాబాద్ నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇటు ఎమ్మెల్యేలకి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్న సిట్టింగ్ ఎంపీకి మధ్య ఉన్న పొరపచ్చాల నేపథ్యంతో పాటు ఏదైతే రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వం పట్లనైతే విముఖత వ్యక్తం చేయడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానైతే మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ఒకవేళ బీజేపీ పార్టీ ప్రకటించే రెండో జాబితాలో తన పేరు ఖరారు కాకుండా మాత్రం తాను పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాడనేసి సోయం అత్యంత సన్నిహితులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధిష్టాన పెద్దలైతే సోయం కి టచ్ లోకి వెళ్ళినట్టుగానైతే మనకు తెలుస్తుంది. రెండో లిస్టు జాబితా అనంతరం అయితే సోయం ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనేది ఆయన ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణలో అందరికంటే ముందే 9 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీజేపీ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా సమాచారం. అయితే తాజా లిస్టు ప్రకారంగా ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ దక్కలేదని సమాచారం. ఇక రెండో జాబితాలో కొత్తగా పార్టీలో చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఖరారైన అభ్యర్థులకు అధిష్టానం నుంచి ఫోన్లు కూడా వచ్చాయి. వారికి వారి నియోజకవర్గంలో పలు పనులు చేసుకోవాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. అయితే రెండో జాబితాలో టికెట్ పై ఆశ పెట్టుకున్న పలువురు ప్రముఖులకు బీజేపీ మొండి చేయి చూపించింది. దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది బీజేపీ. ఆ దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా 150కి పైగా స్థానాలను అభ్యర్థులను ప్రకటించారు. ఇక తెలంగాణకు సంబంధించి మొదటి విడతలో 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 8 స్థానాలకు సంబంధించి ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ 8 స్థానాల్లో ఈ రోజు కానీ లేకపోతే రేపు ఉదయం మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి 4 ఎంపీల్లో 3 మొదటి జాబితాలోనే టికెట్లు దక్కించుకున్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు ఆయన వెయిటింగ్ లో ఉన్నారు. ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ఇటు పక్క పార్టీల వైపు చూస్తున్నట్టుగా కూడా మొదటి నుంచి సమాచారం అందుకున్నటువంటి బీజేపీ నేతలు ఆయనకు మొదటి జాబితాలో టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి నిన్న బీజేపీలో జాయిన్ అయినటువంటి జి నగేష్ కి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్నే పార్టీలో జాయిన్ చేసుకున్నారు. సెకండ్ లిస్ట్ లో ఆయనకు టికెట్ కేటాయించే అవకాశాలున్నాయి. ఇక సిట్టింగ్ ఎంపీ బాబురావుకు టికెట్ ఇవ్వకపోవడం ఆయన ఇటు బీఆర్ఎస్ లో కానీ లేక కాంగ్రెస్ లో కానీ జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆయనతో అంటే కొంతమంది నేతలతో చెప్పి ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక మహబూబ్ నగర్ కి సంబంధించి అక్కడి నుంచి డికే అరుణ వర్సెస్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య తీవ్రంగా పోటీ ఉంది. ఇద్దరిని కూడా బీజేపీ హైకమాండ్ ఢిల్లీ పిలిచింది, ఇద్దరితో మాట్లాడింది. జితేందర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా తర్వాత
పదవులు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. ఇద్దరికి మధ్య ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆ టికెట్ అనౌన్స్ చేయాలనుకున్నారు కాబట్టి రెండో లిస్ట్ లో మహబూబ్ నగర్ ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ లిస్ట్ లోనే వస్తుంది అని చెప్పేసి అంతా అనుకున్నారు, కానీ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో సెకండ్ లిస్ట్ కు వాయిదా పడింది. ఇక మిగిలిన స్థానాల్లో మెదక్ సంబంధించి ఇక్కడ నుంచి రఘునందన్ కు దుబాక మాజీ ఎమ్మెల్యే ఆయనకు కేటాయిస్తారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు బలమైన నేతల కోసం కూడా బీజేపీ హైకమాండ్ చూస్తుంది. అందుకే ఈ సీట్ ను కూడా వెయిటింగ్ లో పెట్టి సెకండ్ లిస్ట్ లో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక వరంగల్ కు సంబంధించి రిజర్వ్డ్ స్థానం అక్కడి నుంచి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వైపే బీజేపీ నాయకత్వం మొగ్గు చూపుతుంది. ఆయన పార్టీ వీడనని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. కానీ మరి బీజేపీ నాయకత్వం మొదట్లో మందకృష్ణ మాదిగను అక్కడి నుంచి టికెట్ ఇచ్చి అక్కడి నుంచి ఆయన్ని బరిలో దింపాలని చేసింది, కానీ ఆయన పోటీకి నిరాకరించారు. ఆయనతో పాటుగా మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, ఆయన గతంలో వరంగల్లో కూడా పనిచేశారు, ఆయనకు ఇస్తారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఇద్దరిని కాదని చెప్పేసి ప్రస్తుతం మూడో వ్యక్తి కోసం వరంగల్లో బీజేపీ నేతలు అయితే చూస్తున్నారు. ఎవరిని మరి అక్కడి నుంచి బరిలోకి దింపుతారు, పార్టీలో ఎవరు జాయిన్ అవుతారు అనేది అయితే చూడాలి. ఇక పెద్దపల్లికి సంబంధించి కూడా నిన్న పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఖమ్మంకి సంబంధించి జలగం వెంకట్రావుకు దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్పుకోవాలి, ఆయన కూడా నిన్న బీజేపీలో చేరారు. ఇక మహబూబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అక్కడ మొదటి నుంచి కూడా హుసేన్ నాయక్ ఇస్తారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇక ఆయనకు నామినేటెడ్ పోస్ట్ కేటాయించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ టూర్ కు వెళ్ళినప్పుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన నిన్న పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. తరుణ్ చుక్ సమక్షంలో ఇటు ఢిల్లీలో జాయిన్ అయ్యారు. ఆయనకు మహబూబాద్ టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక 1-2 స్థానాలు మినహా బీజేపీ మిగతా స్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఒక కొలికి వచ్చిందనే చెప్పాలి. రేపు దాదాపుగా రెండో జాబితా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ నేతలు చూస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.